నన్ను క్షమించు సిరి. నేను చాలా బాధ పెట్టాను. నీ మీద మనసులో ప్రేమ ఉంచుకొని కూడా నీ మీద కోప్పడ్డాను. మెడ పట్టుకుని బయటికి గంటేశాను. సిరి, నీకో విషయం చెప్పడం మర్చిపోయినా. సునందని ఇంద్రాని పట్టుకునేది. నిజమా అమ్మా? అవును సిరి, మీ అత్త నుంచి తప్పించుకోనీకి ఇన్నాళ్ళు మారువేషంలో తిరుగుతా ఉన్నది. మీ అత్త ఊరుకుంటాదా? దాన్ని బయటికి లాగి మరీ పట్టుకొచ్చినది. ఇప్పుడు దాని తాట తీసేంతవరకు వదిలిపెట్టదు. మన ఇంట్లోనే గదిలో బంధించినది. బిక్కు బిక్కుమంటూ మీ అత్త చేతిలో ఎప్పుడు జస్తానా అని భయంతో ఊరికిపోతా ఉన్నది. అమ్మా, కానీ సునందతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎంతకైనా తెగిస్తుంది, పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఓ కంట కనిపెడుతూ ఉండండి. ఆ విషయం నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు సిరి. మీ నాయన అత్త ఉన్నారు, వాళ్లే చూసుకుంటారు. అది పారిపోవటమా? అడుగు తీసి అడిగేస్తే వాళ్ళు చంపేరు దాన్ని. మీ అత్త కొట్టిన దెబ్బకి అది ఇంకా స్పృహలోకి రాలా. వచ్చినాక దానికుంటా చూడు సిరి. మీ అత్త మామూలుగా ఆడుకోదు. అసలే నిన్ను తన్ని చంపబోయినాది అన్న కసితో ఉన్నది. దాంతోటి అంబ బలికిస్తాది. నిన్నెత్తుకుపోయి దాచిపెట్టినది ఎవరా అని ఆరాధిస్తాండాది. నిజంగానే నీ అనుమానం నిజమయ్యి సింధుని అని సునంద చెప్పినాదే అనుకో. సునందని సింధుని ఇద్దరిని చంపేస్తాది. అదే గనక జరిగినదంటే నీకున్న అన్ని సమస్యలు తొలగిపోయినట్టే. సింధు అసలు స్వరూపం మా వదినకి తెలిసినదంటే చచ్చినట్టు నిన్ను కోడలుగా ఒప్పుకొని తీరుతాది. ఇంక నిన్న ఆ ఇంట్లో ఎవరు ఏమీ అనరు సిరి. సునంద చేత నిజం బయట పెట్టించాలమ్మా. ఆ సింధుతో కూడా కొన్ని నిజాలు చెప్పించాలి. అప్పుడే సంజుకి నా మీదున్న కోపం తగ్గి తన మనసులో నా మీదున్న ప్రేమని బయట పెడతాడు. అయితే ఇంకెందుకు సిరి ఆలస్యం? సునంద పని ఇక్కడ మీ అత్త పడతా ఉంటాది. నువ్వక్కడ సింధు సంగతి తెలుసుకో. వీళ్ల పేడ విరగడైతే గాని నువ్వు సంజయ్ మన రెండు కుటుంబాలు సంతోషంగా ఉండవు. అలాగేమ్మా. ఉంటానమ్మా. మంచిదమ్మా. సిరిని ఎలా బయటికి పంపాలి? ఏం సింధు, ఏంటి చాలా డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు? నన్నింట్లో నుంచి ఎలా బయటికి పంపించాలా అనా? నన్ను సంజు నుంచి దూరం చేయడం నీ వల్ల కాదు సింధు. ఇప్పటికే చాలాసార్లు ట్రై చేశావు. ఏమైనా రిజల్ట్ కనిపించిందా? చివరికి మా అత్తకి చెప్పాలని కూడా ప్రయత్నం చేశావు. చిన్ని చేసిన నిన్ను ఏం చేయకుండా ఎందుకు ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా? నేనుండగానే నా సంజుని మ్యారేజ్ చేసుకోవాలనుకున్న నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేయడానికి నాకు ఒక్క క్షణం చాలు సింధు. బట్ ఆ పని చేయకుండా ఎందుకు ఆగుతున్నానో తెలుసా? నీతో చాలా పనుంది సింధు. అంత తేలిగ్గా నిన్ను బయటికి పంపించును.
నువ్వు చేసిన దానికి అంతకంతా బదులు తీర్చే పంపుతాను సింధు. నాకు డౌట్ ఉంది, అది ఇంకా క్లియర్ కాలేదు. అందుకే నువ్వింకా ఇంట్లోనే ఉండగలుగుతున్నావు. సునంద వెనుకున్న షాడోవి నువ్వే. నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నది నువ్వే. కిడ్నాప్ చేసి దాచిపెట్టింది నువ్వే. అని నాకు డౌట్గా ఉంది. ఏంటి అలా షాక్ అయిపోయావు? అంటే అది నువ్వేనా? నాకేంటి అవసరం? నీకేదో అవసరం ఉంది సింధు. సంథింగ్ ఏదో ఉంది, అందుకే ఇంత రప్చర్ చేస్తున్నావు. నిజంగా నువ్వు సంజుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇష్టపడి కాదు. సంజుని అడ్డు పెట్టుకొని ఇంకేదో సాధించాలనుకుంటున్నావు. దానికి నేను అడ్డు కాబట్టి నన్ను బయటికి పంపించాలని మాక్సిమం ప్రయత్నం చేస్తున్నావు. ఆ మాత్రం తెలుసుకోలేను అనుకుంటున్నావా? సింధు, ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావో తెలుసుకుంటాను. నాకు డౌట్ వస్తేనే ఈ రేంజ్లో ఉంటే, ఆ డౌట్ నువ్వే అని కన్ఫర్మ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. నీతో ఆట ఆడుకుంటాను. నా అనుమానం నిజమో కాదో తెలిసే టైం చాలా దగ్గరకొచ్చింది. ఇవాళ రేపు కన్ఫర్మ్ అయిపోతుంది. రెడీగా ఉండు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి. మా అత్తకి తెలిస్తే మాత్రం నువ్వు బయటికి వెళ్ళడం ఉండదు, డైరెక్ట్గా పైకే. ఏదో జరిగింది, లేదంటే నన్ను ఇంట్లో నుంచి పంపిస్తాను అని సిరి అంత కాన్ఫిడెంట్గా చెప్పదు. అప్పుడు ఇంద్రానికి నా మీద డౌట్ వచ్చింది, ఇప్పుడు సిరికి డౌట్ వచ్చింది. సునంద వెనక ఉన్న షాడో సిరిని యాక్సిడెంట్ చేసింది, కిడ్నాప్ చేసింది, అన్నీ నేనే అన్న డౌట్ అసలు సిరికెలా వచ్చింది? సునంద గాని ఇంద్రానికి చెప్పేసిందా? చెప్పుంటే ఈ పాటికి ఇంద్రాని నన్ను చంపేసి ఉండేది. సో సునంద చెప్పుండదు. మరి సిరి మాత్రం నా అనుమానం నిజమో కాదో ఇవాళ రేపు తెలుస్తుందని ఎలా అంది? కొంపదీసి సునందని ఇంద్రాన్ని ట్రేస్ చేసి పట్టుకుందా? ఆ విషయం తెలిసి సిరి నాకు వార్నింగ్ ఇచ్చిందా? ఇమీడియట్గా సునంద ఎక్కడుందో తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇంద్రాని సునందని పట్టుకునుంటే, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే సునందకి నాకు రిలేషన్ కంటిన్యూ అవుతుందని ఇంద్రానికి తెలిసిపోతుంది. తెలిస్తే చాలా డేంజర్. ఇప్పుడు కాల్ చేయకపోవడమే బెటర్. ఇప్పుడెలా? సునంద ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి?
వచ్చేస్తున్నారా నాయన? ఏందబ్బి మీ మేడంకి ఇంకా స్పృహ రాలేదా? ఎలా వస్తుందండి? మీరు కొట్టిన దెబ్బకి దెమ్మ తిరిగి బొమ్మ కనపడినట్టుంది. అందుకే అమ్మాకి అనకుండా గమ్మున పడిపోయింది. చూడండి, శ్వాస తప్ప కదలిక కూడా లేదండి. కదలిక లేకపోయినా గానీ ఇటు పడిపోయిన సునంద ఇప్పుడు ఇటు తిరిగి పడిపోయినదేమి? ఎట్టా జరిగినది? అది అంటే మా మేడం జారి కింద పడిపోతుంటే నేనే పైకి లేపి పక్కకు పడుకోబెట్టాను. ఓహో, దిమ్మ తిరిగి పడిపోయిన సునంద చేత అమ్మా అని నేను అనిపిస్తాగా ఇంద్రాణి. స్పృహ తప్పినోళ్ళు స్పృహలోకి రానీకి నా దగ్గర మంచి సిట్కా ఉన్నది. మీరేండే ఉండండి, నేను ఇప్పుడే వస్తాగా. ఏం తేవడానికి వెళ్ళిందిరా? ఏమో మేడం, నాకెలా తెలుస్తుంది? చిట్కా అంటూ వెళ్ళింది. ఈ చీపురు కట్ట తీసుకొస్తుందో ఏంటో. మేడం, అయ్యో మేడం. చెప్పు సునంద, మా సిరినెత్తికెళ్ళి దాచిపెట్టినది ఎవరు? మర్యాదగా చెప్పకపోతే ఉమాదేవి పెట్టే వాతల కంటే నేను పెట్టే చిత్రహింసల మంటే ఎక్కువగా ఉంటుంది. చెప్పో, మా సిరినెత్తికెళ్ళినది ఎవరో? సింధునేనా? ఏంది సింధు పేరు వినగానే అట్టా ఉలిక్కి పడినావు? ఆ అజ్ఞాత వ్యక్తి సింధుయేనా? చెప్పు సునంద, సింధుయేనా? అబ్బాయి సింధు కాదు. తనకే పాపం తెలీదు. లేదు, నువ్వు అబద్ధం చెప్తా ఉన్నావు. నేను చెప్పేది నిజం ఇంద్రాణి. సిరిని నేనే కిడ్నాప్ చేశానని నువ్వు అంటుంటే
ఆ రోజు నీ నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం సింధుని అడ్డు పెట్టుకున్నాను అంతే. అంతే తప్ప సింధుకి సిరి కిడ్నాప్కి ఏ సంబంధం లేదు. సరే, సింధు కాదు మరెవరు? చెప్పు, వాడి పేరేంది, యాడుంటాడు? ఏ మాట రావటం లేదే? మౌనంగా ఉన్నావేమి? నా బిడ్డను ఆడిపోసుకోనీకి వసపిట్టలాగా వాగేదానివి కదా, ఇప్పుడు మాట్లాడు. చెప్తే ఆ వ్యక్తి నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నేను చంపేస్తా. నీ సావెట్టాగు ఖాయమైనది. ఆ చచ్చేదేదో నిజం చెప్పి సావు. నేను చెప్పలేను. చెప్పలేవు కాదు, నువ్వు చెప్పవు. నువ్వు చెప్పే వరకు నిన్ను సంపుతూ బతికిస్తాను. నీ చేత నిజమెట్టా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఉమాదేవి, ఏం చేద్దామంటావు? మన సిరి జీవితంతో ఆడుకున్న దీన్ని ఒక ఆట ఆడుకుందాం ఇంద్రాణి. ఆటాడిద్దామా? ఏం సునందా, నీకు నాట్యం బాగా వచ్చు కదా? బాగా అంటారేంటండి, మా మేడం నాట్యానికి నడక నేర్పుతారు తెలుసా? ఒరేయ్, ఆహా, అంత బాగా చేస్తాదా? అయితే చేయిస్తాను. నాట్యం మామూలుగా చేయిస్తే ఏం బాగుంటుంది ఇంద్రమ్మ? మరి ఎట్టా చేయించాలయ్యా? అదేదో అంటారు ఉమాదేవి, అది ఉంటే చూడడానికి చాలా బాగుంటుందంట. ఏందది? రే ఆనందం, ఏందిరా అది? ఏదో అంటారు కదా. అదేనండి, స్పెషల్ ఎఫెక్ట్. అదే 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 ఇంద్రమ్మ, అది ఉండాలా, అది ఉంటేనే బాగుంటుంది. ఉమాదేవి, అదేదో చూడు. ఇందాకేమో ఎర్రగా కాల్చిన అట్లకాడ తెచ్చింది మేడం, ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. అమ్మయ్యా, ప్లేట్ తెచ్చిందంటే టిఫిన్ ఏమో మేడం. నోరు మూయరో దరిద్రుడా. కాచు పెంకులరా. అంటే ఇప్పుడు మా మేడం గాజు పెంకుల మీద డాన్స్ వేయాలా? నువ్వే చెప్పినావుగా, అదేందది? స్పెషల్ ఎఫెక్ట్. అది ఉండాలి కదా మరి. నువ్వు కాని ఉమాదేవి.
నాట్యం మొదలుపెట్టు సునందా. నేను చేయలేను ఇంద్రాణి. అన్నా చేసేయండి మేడం, చేసేయండి. నీ సొమ్మే పోయిందిరా. గాజు పింకలు గుచ్చుకునేది నాకురా. అయ్యో ఏయ్, చేస్తావా చెయ్యవా? మేడం చెయ్యండి మేడం. ఇవి గుచ్చుకుంటే రక్తం మాత్రమే వస్తుంది, కత్తి దిగితే ప్రాణమే పోతుంది మేడం. చేస్తావా చెయ్యవా? చేస్తాను 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 చేస్తాను. చెయ్. అయ్యో రా. ఆగు, నేనెందుకు దాక్కోవాలి? అది నీ ప్రాబ్లమే కదా. వాళ్ళు వచ్చారంటే లేని పోను క్రియేట్ చేస్తారు. ప్లీజ్ అర్థం చేసుకో, పదా. నేను వినను. కావాలంటే నేనే వెళ్ళి డోర్ తీస్తాను. ఏ కర్మ, నీకు దండం పెడతాను. ప్లీజ్ వాళ్ళు వస్తే లేని పోను అర్థం చేసుకుంటారు. వెళ్ళి దాక్కో. హా, అలా అయితే నువ్వు నీ మనసులో దాచిపెట్టుకున్న విషయం ఏంటో చెప్పు, అప్పుడు దాక్కుంటా.